హైదరాబాద్ నగరంలో మురుగునీటి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేలా జలమండలి స్పీడ్ పెంచింది. 3 నెలల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ప్రతి ఇంటి వద్ద ఖచ్చితంగా ఇంకుడు గుంత ఉండేలా నగరవాసుల్లో అవగాహన కల్పిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సేవరేజీ సమస్యపై జలమండలి యుద్ధం ప్రకటించింది. రాబోయే 90 రోజుల్లో మురుగు సమస్యను 30% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చిన్న చినుక్కే రహదారులు, జనావాసాలు నిత్యం మురుగుతో దర్శనమిస్తున్నాయి. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన రహదారులు దెబ్బతినగా మురుగుతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. జలమండలి పరిధిలో మురుగు సమస్యకు సంబంధించి నెలకు 30 నుంచి 40 వేల ఫిర్యాదులు అందుతున్నాయి. మురుగు గొట్టాల క్లీనింగ్ కు 225 ఎయిర్టెక్ యంత్రాలు పనిచేస్తున్నాయి. వాటికే ఏటా కోట్లలోనే అద్దెలు చెల్లిస్తున్నారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో నిత్యం మురుగు పొంగే మ్యాన్ హోళ్లను గుర్తిస్తారు. భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ స్థితి, సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. పైప్లైన్ సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకోవడంతో పాటు కాలం చెల్లిన పైప్లైన్ల మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. నగరంలోని ప్రతి ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంత ఉండేలా స్థానికులను చైతన్యం చేయనున్నారు. భవిష్యత్ తరాల కోసం వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాల్సిన అవసరం ఉందని, అందుకోసం ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సమాజంలో సామాజిక బాధ్యతగా ఈ ఇంకుడు గుంతలకు సంబంధించి మీ ఇంట్లో, మీ ఏరియాలో, మీ కాలనీలో పడుతున్న వర్షపు నీళ్లను బయటకోకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఖాళీ ప్రాంతాన్ని ఇది ఒక ఇంకుడు గుంతగా మార్చుకొని నీటి ఇబ్బంది లేకుండా, నీటి ఎద్దడి లేకుండా, నీటి కరువు రాకుండా భవిష్యత్తు తరానికి ఉపయోగపడే పని ప్రతి ఒక్కరి బాధ్యతగా చేయాలని, అందుకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అపార్ట్మెంట్స్ కావచ్చు, పెద్ద పెద్ద కాలనీలకు సంబంధించి మెట్రో వాటర్ వర్క్స్ తరఫున ఒక అడ్వైజరీ ఫామ్ కూడా ఇస్తా ఉన్నాం. దయచేసి పెద్ద ఖర్చు అయ్యేటువంటి కార్యక్రమం కాదు, అనేకమైన విధంగా సమాజంలో ఖర్చు జరుగుతున్నది. ఇది ఒక సామాజిక బాధ్యత. ఈ స్పెషల్ డ్రైవ్ అక్టోబర్ 2వ తేదీన ప్రారంభం కాగా డిసెంబర్ 31 వరకు నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద ఇంకుడు గుంత తప్పకుండా నిర్మించుకోవాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు. లేదంటే వచ్చే ఏడాది నుంచే రెండింతలు నీటి బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.